లూకాసు వార్త లూకా వైద్యుడైన కొలస్సీ పత్రిక 4:14 ఈయన అపోస్తల కార్యం 16:10 రెండవ సువార్త ప్రయాణం పౌలు గారి యొక్క రెండవ సువార్త ప్రయాణంలో పరిచయం అనగా ఆయన తన గురించి పరిచయం చేసుకుంటాడు. అలాగే మేమును అనే మాట వాడతాడు. అందువల్ల ఈయన అపోస్తలులు అయిన పౌలుతో కలిసి ఉన్నవాడు. అందుకనే లూకాసు వార్తని అలాగే అపోస్తల కార్యాన్ని 2 పుస్తకాలని రాశాడు. ఈయన అపోస్తలుడు కాదు, అయినప్పటికీ థెయోఫిలా నిమిత్తం, థెయోఫిలా అంటే ఒక అన్యజనుల నుండి రోమా ప్రభుత్వ అధికారి, థెయోఫిలాకి ఈ 2 పుస్తకాలను రాశాడు. ఆయన నిజమే, జరిగిన వాస్తవాలు ఇవి నిజమే అని చెప్పేసి రాశాడనమాట. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం యేసుక్రీస్తు వారు వచ్చింది నశించిన దాన్ని వెతక రక్షించడానికి లోకానికి వచ్చారని చెప్పారు. కారణం ఏంటంటే ఇది అన్యజనుల నుండి క్రైస్తవుల వరకు రాసిన సువార్త. యేసుక్రీస్తు వారు యూదులకు మాత్రమే కాదు, అన్యజనుల కోసం కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల మనకి అన్యజనులకు సంబంధించి అంటే 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడు అన్యుడు, దేవుని దగ్గర ఉన్న పెద్ద కుమారుడు యూదుడు. అలాగే 16వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ 16వ అధ్యాయంలో అబ్రహాం కుమారుడు తన ఇష్టానుసారంగా బ్రతికినట్టు వాడు వేతనకరణ స్థలంలో ఉన్నాడు. లాజర్ అంటే ఆ పదం ఎలియాజర్ అనే పదం నుంచి వచ్చింది, హీబ్రూ నుంచి. కాబట్టి లాజర్ అనే ఆయన విశ్వాసి. కాబట్టి విశ్వాసి అయినట్టు వాడికే అబ్రహాం దగ్గర చోటు, విశ్వాసులకు తండ్రి. కాబట్టి అబ్రహాం సంతానంత మాత్రం అబ్రహాం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు పరదేశంలోకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఆయన పాపులను రక్షించడానికి అంటే క్రీస్తు లోకానికి వచ్చాడంటే అన్యజనులైన వారిని కూడా కోసం ఆయన వచ్చారని చెప్పేసి రాశారు. అయితే బాప్తిస్మిచ్చే యోహాను యొక్క పుట్టుక తర్వాత అంటే మలాకి ఎక్కడ ఆపేశాడో అంటే మలాకి గ్రంథం 4వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో ఏలియా వస్తాడని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి ఈయన ఏలియా అంటే అది ఎవరు అసలు ఆయన బాప్తిస్మిచ్చే యోహాను ఎవరు అని అక్కడి నుంచి ప్రారంభించి యేసుప్రభు జననము, ఆయన 11వ సంవత్సరాన్ని ఏం జరిగింది, ఇవన్నీ కూడా రాసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా ఎంచాల్సింది ఏంటంటే ఆయన శిలువ మరణ పునరుత్థానాలు. అందువల్ల శిలువను కూర్చున్న వార్త మానవ జాతికి రక్షించే సందేశం. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క సువార్త రచనలో ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది. అందువల్ల ఏదేమైనప్పటికీ అన్యజనుల కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అని చెప్పేసి స్పష్టంగా మనకి ఇందులో రాయబడింది. అది గుర్తించుకుని